హన్మకొండ కానివ్వండి, వరంగల్కి బస్ స్టేషన్ ఉంది, కాజీపేటకి లేదు. వరంగల్కి సంబంధించి ట్రై సిటీస్ అంటే ముందు గుర్తొస్తాయి. ముఖ్యంగా మనతో ఎంపీ గారు ఉన్నారు, మాట్లాడదాం. మహిళా ఎంపీగా గెలిచిన తర్వాత అటు ఎయిర్పోర్ట్ కానివ్వండి, ట్రై సిటీలో అంతా కూడా డెవలప్మెంట్ జరుగుతుంది. అక్క నమస్తే. మీరు ఒక మహిళా ఎంపీగా గెలిచిన తర్వాత అటు మామనూరు ఎయిర్పోర్ట్ కానివ్వండి, ఇక్కడ ఇటు చూసుకుంటే కాజీపేట బస్ స్టాండ్ కానివ్వండి, అంత డెవలప్మెంట్ అవుతుంది. మాటల ప్రభుత్వం కాదు, చేతుల ప్రభుత్వం అంటున్నారు. ఇది అంటే ఇది చాలా మంది చాలా సంవత్సరాలుగా ట్రై చేశారు. మీ హయాంలో జరుగుతుందా? తప్పకుండా. మీరు చూస్తూనే ఉన్నారు కదా, కోచ్ ఫ్యాక్టరీ కానీ, ఇక్కడ ఉన్నటువంటి ఒక మెగా టెక్స్టైల్ పార్క్ కానీ, లేకపోతే మన మామూలు ఎయిర్పోర్ట్ ఒక 20-30 ఇయర్స్ నుంచి అనుకుంటుంది కదా. ఇంకొకటి కాజీపేటని డివిజన్ కూడా చేసుకోవాలి మనము. ఇక్కడ రైల్వే బస్ స్టేషన్ కావాలని అడిగాము, ఇన్స్పెక్షన్కి వచ్చారు ఇవాళ. అది కూడా సాధ్యమవుతుంది. డివిజన్ కానివ్వండి, ఇటు బస్ స్టేషన్, ఇదంతా కనుక చూసుకుంటే కాజీపేట అభివృద్ధి జరగబోతుంది. అలానే ఉపాధి కూడా చాలా మందికి కలిగే అవకాశం ఉంది. ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు కాజీపేట రూపురేఖలు? చాలా సూపర్గా ఉండబోతుంది. ఎందుకంటే రానున్న రోజులలో కూడా దీని గురించి ఇంకొన్ని ప్రణాళికలు మేము వేసుకుంటాము. ఎందుకంటే మనం కొత్త తరం కాబట్టి కొత్తగా ఆలోచించాలి, చాలా ఇన్నోవేటివ్గా, ఎక్కువ మందికి ఉపాధి కలగాలి, అదేవిధంగా అద్భుతంగా ఉండాలి. చూస్తున్నారు కదా, ఖచ్చితంగా కాజీపేట రూపురేఖలు అయితే మారబోతున్నాయంటూ ఇక్కడ మహిళా ఎంపీగా గెలిచిన తర్వాత తన హయాంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఇక్కడ మనం చూసుకోవచ్చు. అటు ఎయిర్పోర్ట్కి సంబంధించి కానివ్వండి, కాజీపేటకి బస్ స్టాండ్ విషయంలో కానివ్వండి, ఈ రోజు జరిగినటువంటి ఏదైతే స్థల పరిశీలన ఉందో ఖచ్చితంగా ముందడుగులు పడతాయి, ఖచ్చితంగా మేము చేసి చూపిస్తామంటూ చెప్పడం అయితే జరుగుతుంది.